ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పాకిస్తాన్, చైనాలలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 24 మందికి పైగా మరణించారు. చాలా మంది వరదలో కొట్టుకుపోయారు. మరోవైపు రోడ్లు తెగిపోవటం, వంతెనలు కొట్టుకుపోవటం, నదుల నీటి మట్టం పెరగటం వల్ల చాలా ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా మారిపోయింది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు కొండ చర్యలు విరిగిపడ్డాయి. గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని లోయర్ ధిర్, బజౌర్, అబోటాబాద్ తో సహా అనేక జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు కొండ చర్యలు విరిగిపడ్డాయి. కంటిన్యూస్ గా వర్షాల కారణంగా పంచుకోరా నది నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగిందని అక్కడి అధికారులు తెలుపుతున్నారు. బజౌర్ జిల్లాలో జబ్రారి, సలార్జాయ్ ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. లోయర్ ఢీర్ మైదానంలోని సోరిపావోలో ఒక ఇంటి పైకప్పు కూలిపోవటంతో 5గురు మరణించగా మహిళలు, పిల్లలు సహా 4 తీవ్రంగా గాయపడ్డారు. శిథిరాల నుంచి 7గురిని సహాయక సిబ్బంది బయటికి తీయగా వారిలో 5గురు చనిపోయినట్లుగా ప్రకటించారు అక్కడి అధికారులు. జబ్రారి గ్రామంలో సంభవించిన భారీ వరదల్లో సుమారు 17 మంది గల్లంతైనట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు 9 మృతదేహాలు, 4 గాయపడిన వారిని వెలికి తీశారు. రెస్క్యూ బృందాలు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించిన తర్వాత స్థానిక ఆసుపత్రికి అయితే తరలిస్తూ ఉన్నారు. సో బజౌర్ జిల్లా అత్యవసర అధికారి అమ్జద్ ఖాన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. సలార్జాయ్లోని 9 మంది మరణించారని, తీవ్రంగా గాయపడిన 2ని కార్ ఆసుపత్రికి తరలించారని డిప్యూటీ కమిషనర్ షాహిద్ అలీ తెలిపారు. సో గిల్గిట్ బలిస్టాన్లోని గిజర్ జిల్లాలో వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో 8 మంది మరణించగా కొందరు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ విపత్తులో డజన్ల కొద్ది ఇళ్లు, స్కూల్స్, ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. కారాకోరం, బాల్టిస్తాన్ రహదారులు చాలా చోట్ల మూసేశారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా అక్కడ నిలిచిపోయింది. నీలం లోయలో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడ రట్టిగాలి సరస్సు సమీపంలో 600 మందికి పైగా పర్యాటకులు చిక్కుకున్నారు. చాలా వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు కూడా అక్కడ తెగిపోవటంతో కూడా అక్కడ రోడ్లు అంటే రహదారి కూడా కంప్లీట్ గా మూసివేసినట్లుగా మనకు కనిపిస్తోంది. సో వీటికి తోడు నీలం నది నీటి మట్టం నిరంతరం పెరుగుతూ ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో పాకిస్తాన్ ముఖ్యమంత్రి అలీ అమీన్ గందాపూర్ అన్ని జిల్లాలను హై అలర్ట్ లో ఉంచాలని, అలాగే సహాయక చర్యల్లో మొత్తం అధికారులను ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మలకంద్, బజౌర్ అధికారులను సంఘటనా స్థలాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని కోరారు. సహాయక చర్యల కోసం ఆర్మీ హెలికాప్టర్ను కూడా పంపగా అనవసర ప్రయాణాలను నివారించాలని, ముఖ్యంగా కొండ ప్రాంతాలలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం ప్రజలకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక చైనాలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల ధాటికి గన్స్ ప్రావిన్స్ లో 10 మంది చనిపోయారు. మరో 33 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. గన్స్ ప్రావిన్స్ లోని యుజోంగ్ కౌంటీలో గురువారం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు శుక్రవారం వెల్లడించారు. దాంతో లంజౌ సిటీ ఏరియాలోని పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయని, కొండ చర్యలు విరిగిపడ్డాయన్నారు. పర్వత ప్రాంతాల్లోని 4 గ్రామాలకు విద్యుత్ అంతరాయంతో పాటు ఫోన్ సేవలు కూడా నిలిచిపోయాయన్నారు. దాదాపు 4000 కంటే ఎక్కువ మంది ప్రభావితమయ్యారని చెప్పారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా చెప్పారు. అత్యవసర సామాగ్రి సెట్లను పంపినట్లుగా వివరించారు. ఇక రోడ్లపై శిథిలాలను తొలగించడం, డ్రైనేజీలను తెరవటం, వీధుల్లో నిలిచిన నీటిని పంపు చేస్తున్నారు. కాగా గడిచిన 48 గంటల్లో వర్షం సంబంధిత కారణాల వల్ల చైనాలో మరణాల సంఖ్య 17కు చేరింది. గ్వాంగ్జౌలోని డాయువాన్ గ్రామంలో కొండ చర్యలు విరిగి ఇండ్లపై పడటంతో 7గురు చనిపోయారు. మరో 7గురు గాయపడ్డారు. కాగా భారీ వర్షాలతో చైనాలో విమాన సేవలు కూడా ప్రభావితమయ్యాయి. గ్వాంగ్జౌ బయోన్ విమానాశ్రయం బుధవారం 360 విమానాలను
రద్దు చేస్తుంది. సో మొత్తంగా ఇటు పాకిస్తాన్ చైనా వరదల పరిస్థితి చూస్తే తీవ్రత ఏ విధంగా ఉందో విజువల్స్ లో చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ వరదల కారణంగా కూడా అక్కడ అధికారులకు కంటిన్యూస్ గా కూడా ఈ వరద ప్రభావితం ఎక్కువగా ఉండటం వల్ల కూడా కంటిన్యూస్ గా అక్కడ అధికారులకు సహాయక చర్యలు చేపట్టడం కూడా చాలా కష్టంగా మారినట్లుగా మనకి క్లియర్ గా తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.